ఎంతమంది నమ్ముతా ఉన్నారు దేవుడు మనల్ని కాచి కాపాడి, ఆయన పోషించి మనల్ని సంరక్షించి, ఆయన మంచితనాన్ని, ఆయన కృపని, ఆయన మహిమను మన జీవితాల్లో విడుదల చేసి కమాన్ ఒకసారి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సజీవుడు. ఆయన మనకి దూరంగా ఉన్నవాడు కాదు. ఆయన మనకి దూరంగా లేడు. ఆయన మనలో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సాధారణంగా సంవత్సరములు గడిచే కొంది దేవుని మీద ఉన్న ఆసక్తి మనం పోగొట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే అలవాటు పడిన దేవుడు కాబట్టి. అంటే మనము అలవాటు పడతాం ఆయనకి. అవునా? సంవత్సరంలో గడిచే కొంది ఫస్ట్ ఇయర్ మొట్టమొదట దేవుణ్ణి నువ్వు తెలుసుకున్న సంవత్సరం ఎలా ఉంటుంది? చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ నుండి నీకు తగిలే దెబ్బలు, తగిలే గాయాలు మామూలుగా, అవునా, ఎదుర్కొనే సమస్యలు అవేం చేస్తూ ఉంటాయి? నీకు దేవుని పట్ల ఉన్న ఆ ప్యాషన్, ఆ ఆసక్తిని తీసేస్తూ ఉంటాయి. సో అపవాది వేసే ఒక ప్రణాళిక ఏంటంటే, చేసేటువంటి ఒక మోసపూరితమైన కుట్ర ఏంటంటే, దేవుని మీద నుండి నీ దృష్టిని తొలగిస్తాడు. నీ సమస్యలు నీకు భూతద్దంలో చూపిస్తూ ఉంటాడు. కానీ దేవుడు మంచివాడు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సంవత్సరములు జరుగుతూ ఉండగా దేవుడు ఏం చేస్తాడంట? ఆయన కార్యములను నూతన పరుస్తానంట. అంటే గత సంవత్సరం చేసిన కార్యాల కంటే, అంతకుముందు చేసిన కార్యాల కంటే ఆయన కార్యాలు ఎక్కువ చేస్తాడనట్ల. ఆయన కార్యాలు నూతన పరుస్తాడు. అంటే నూతనమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. అంటే ఏ సీజన్కి తగిన కార్యాలు, ఏ సంవత్సరానికి తగిన కార్యాలు, ఏ మాసానికి తగిన కార్యాలు. 2025లో ప్రతి మాసం జనవరి నుండి డిసెంబర్ వరకు, అవునా, ఏ మాసానికి తగిన కార్యములు, ఏ వారానికి తగిన కార్యములు, ఏ రోజుకి తగిన కార్యములు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సజీవుడు కాబట్టి. హల్లెలూయా. సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆయన ఏం చేస్తాడంట? ఆయన కార్యాలని నూతన పరుస్తాడంట. సంవత్సరాలు గడిచే కొంది మన వెలుగు తగ్గిపోవట్లేదు. సూర్యుని యొక్క వెలుగు వలె, ప్రకాశమానమైన వెలుగు వలె అంతకంతకు తేజరెలుతూ ఉన్నాం మనం. హల్లెలూయా. వీఆర్ ఇంక్రీజింగ్ ఇన్ లైట్, వీఆర్ ఇంక్రీజింగ్ ఇన్ గ్లోరీ. అవునా? సంవత్సరాలు గడిచే కొంది మనం బలహీనం అవట్లేదు, మనం వెనక్కి వెళ్ళట్లేదు, మన వెలుగు తగ్గిపోవట్లేదు. సంవత్సరాలు గడిచే కొంది ఏమవుతుంది? అది అత్యధికం అవుతా ఉంది. హల్లెలూయా. సో ఈరోజు నేను దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నాను. వాక్యం చెప్తానే వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, ఆదికాండం 13వ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి ఆదివారం కాబట్టి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మాట్లాడదాం. ఆదికాండం 13:14 వచనంలోకి వెళ్దాం. లోతు అబ్రహాముని విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణం తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదని. 16 అందరం చదువుదామా? మరియు నీ సంతానమును భూమి మీద నుండి ఇసుక రేణువుల వల్ల విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కించవచ్చు. నీవు లేచి దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించు, అది నీకు ఇచ్చేదని అబ్రాహాముతో చెప్పాను. దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. సో మనందరికీ తెలిసిన భాగము 13వ అధ్యాయం. మనం ఏ వచనంతో ప్రారంభించాం? లోతు అబ్రాహాముని విడిచిపోయిన తర్వాత యెహోవా ఏమంటున్నాడు? దేవుడు ఏమన్నాడు? నీ కన్నులెత్తి
నీ ఉన్న చోట నుండి. తర్వాత ఏమన్నాడు దేవుడు? ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చి. తర్వాత ఏమన్నాడు దేవుడు? నీ సంతానం భూమి మీద నుండి రేణువుల వలె. నువ్వు లెక్కింపగలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చు. సో ఈ భాగాన్ని చూసినప్పుడు దేవుడు అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రాహాం ముందు ఒక చిత్రాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక దేశం ముందు నిలబెట్టి అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు. నీ కన్నులెత్తి నువ్వు చూడంటున్నాడు. సో అప్పటి వరకు లోతు ఉన్నాడు. సో మీ అందరికీ లోతు గురించి తెలుసు. సో అబ్రాహాం దేవునితో నడుస్తూ ఉన్నాడు. మరి లోతు ఏం చేస్తూ ఉన్నాడో మనకు తెలియదు, మొత్తానికి ఏదో ఒకటి చేస్తున్నాడు. సో లోతు అబ్రాహాంని విడిచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మరలా అబ్రాహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ ప్రదేశం నుండి నీ కన్నులెత్తి చూడు, అన్ని దిక్కుల వైపు చూడమని చెప్తా ఉన్నాడు. నువ్వు ఎక్కడి వరకు అయితే చూస్తావో నువ్వు అక్కడ వరకు పొందుకుంటావు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎక్కడి వరకు అయితే చూస్తావో, హల్లెలూయా, నువ్వు అక్కడ వరకు పొందుకుంటావు. నువ్వు ఏం చూడట్లేదంటే ఏం పొందుకో. అవునా? 2025 ఒక ప్రాముఖ్యమైన సంవత్సరం. అందరికి కాకపోవచ్చు కానీ మనకి. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ ఏమంటున్నాడంటే మీరు ఎక్కడి వరకు అయితే చూస్తారో, అంటే దేవుని వాక్కు 12వ అధ్యాయంలో అబ్రాహాం దగ్గరకు వస్తూ ఉంది. సో దేవుని వాక్కు వచ్చిన ప్రతిసారి అబ్రాహాం యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసి చూసినప్పుడు అబ్రాహాంకి ఒక అలవాటు ఉంది, వాక్యాన్ని ధ్యానించేవాడు. హీ యూస్ టు మెడిటేట్ ద వర్డ్. అవునా? దేవుని మాటని, దేవుడు పలికిన దాన్ని ఏం చేస్తూ ఉంటాడు? నెమరు వేస్తూ ఉంటాడు, ధ్యానిస్తూ ఉంటాడు. సో 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే చూడమని చెప్తున్నాడు. అందరు నాతో చెప్తారా? దేవుడు నన్ను 2025లోకి చూడమని చెప్తున్నాడు. హల్లెలూయా. అబ్రాహాంతో దేవుడు ఏమంటున్నాడు? చూడమని చెప్తున్నాడు. అబ్రాహాము, నేనేదో చేయబోతున్నాను, నీ సంతానాన్ని ఇలా చేయబోతున్నాను, అలాగే నేను నీకు ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాను, నీకు ఒక దేశాన్ని ఇవ్వబోతా ఉన్నాను, నీకు సంతానం ఇవ్వబోతా ఉన్నాను. వాళ్ళు ఎలా ఉంటారంటే భూమి మీద ఉన్న రేణువులు వల్లే ఉంటారు. నువ్వు ఆ రేణువుల్ని నువ్వు లెక్కింపగలిగిన ఎడల నీ సంతానం కూడా అలా ఉంటుందని చెప్తున్నాడు. అంటే దేవుని వాక్కు అబ్రాహాంని సంధిస్తూ ఉంది. దేవుని వాక్కు ఏం చేస్తూ ఉంది? అబ్రాహాంని సంధిస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో, అబ్రాహాం దేవుని యొక్క మాటకు విలువిచ్చే వ్యక్తి కాబట్టి, దేవునితో నిబంధన కలిగిన వ్యక్తి కాబట్టి, ఆ వాక్కు వచ్చి ఏం చేస్తూ ఉందంటే అబ్రాహాం యొక్క దృష్టిని తెరుస్తూ ఉంది. ఇట్స్ ఓపెనింగ్ ద విజన్ ఆఫ్ అబ్రాహాం. అబ్రాహాం యొక్క దర్శనాన్ని తెరుస్తూ ఉంది, అబ్రాహాం యొక్క దృష్టిని తెరుస్తూ ఉంది. హల్లెలూయా. మనం ఆత్మలోకి మనం ఎలా చూడగలమంటే దేవుని వాక్కు మనల్ని సంధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే మన ఆత్మీయ నేత్రాలు తెరచి మనకి చూపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. సో అబ్రాహాము దేవుని మాటకు విలువిచ్చే వ్యక్తి కాబట్టి, తన హృదయాన్ని కాపాడుకుంటున్న వ్యక్తి కాబట్టి, దేవునితో నిబంధనలో ఉన్న వ్యక్తి కాబట్టి, ఇస్ కమ్ టు ఎ పొజిషన్ వేర్ హీ కెన్ సీ. తను వాక్కుని వినే స్థితిలో నుండి ఆ వాక్యం ఏం చెప్తుందో దానిలోనికి, లేకపోతే దాని ద్వారా చూడగలిగే స్థితిలోకి వస్తూ ఉన్నాడు. ఎవరైతే వాక్కుని విని ఆ వాక్యం ఏం చెప్తుందో దానిలోకి చూడబడే కృప ఎవరికైతే తెరవబడతా ఉందో వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగానే ఉంటుంది. హల్లెలూయా. అంటే వాక్ చేంజ్ చేస్తూ ఉందంటే ఇట్ ఈస్ ఓపెనింగ్ ఎ విజన్ ఫర్ యూ. హల్లెలూయా. వాక్యము చేంజ్ చేస్తుంది, ఒక దర్శనాన్ని తెరుస్తుంది, ఒక 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 దృష్టిని నీకు ఇస్తుంది, సైట్ నీకు ఇస్తుంది, చూసే ఆ చూపు నీకు ఇస్తుంది. ఏంటి? వాక్యం. మన కళ్ళజోడు ద్వారా మాత్రమే చూడము, వాక్యం ద్వారా కూడా చూస్తాం. హల్లెలూయా. అంటే అందరు కళ్ళజోడు లేదు చెప్తున్నాను, అంటే 2 కళ్ళ ద్వారా మాత్రమే చూడం. మనం ఎలా చూస్తాం? బై ద వర్డ్, వాక్యం ద్వారా చూస్తాం. ఇప్పుడు అబ్రాహాం ఏం చేయాలి? దేవుడు మాట్లాడినప్పుడు ఆ వాక్కులో నుండి చూడాలి, తన సంతానాన్ని చూడాలి, రేణువుల్ని చూడాలి.
హల్లెలూయా. దేవుడేమంటాడు, నీ కన్నులెత్తి నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుండి చూడు. అంటే మనం ఆత్మీయంగా చూస్తూ ఉన్నప్పుడు ఎలా చూస్తామంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడుండి నా కన్నులెత్తి చూస్తున్నాను అనుకో, వెనకాల ఉన్న ఆ ఫ్లైర్ కనపడితే అంత మించి నేను ఎక్కువ చూడలేను. ఎందుకని? ఫిజికల్ బౌండరీ ఉంటుంది, అవునా? ఫిజికల్గా ఒక సరిహద్దు ఉంటుంది. కానీ ఆత్మీయంగా చూసేటప్పుడు సరిహద్దు ఉండదన్నమాట. సో ఆత్మీయంగా చూసేటప్పుడు ఏంటంటే, ఆ వాక్కు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఎక్కడి వరకు తెరవబడిందో అక్కడ వరకు చూస్తూ ఉంటాం. సో ఈ సంవత్సరము ఒక స్వస్థపడిన వ్యక్తిగా నువ్వు చూస్తే స్వస్థతలో నువ్వు నడుస్తూ ఉంటావు. ఈ సంవత్సరము ఆశీర్వించబడిన వ్యక్తిగా నువ్వు చూస్తే దేవుని ఆశీర్వాదంలో నడుస్తూ ఉంటావు. ఈ సంవత్సరము దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందుతా, దేవుని కార్యాలను చూడబోతున్నానన్న చూపు నీకు వస్తే ఈ సంవత్సరం అంతా దేవుని కార్యాలు నువ్వు చూస్తూనే ఉంటావు. అంటే వాక్యం వచ్చి ఏం చేస్తూ ఉంది, మన కళ్ళని కడిగి మన కళ్ళకి ఒక దర్శనం ఇస్తూ ఉంది, ఒక చూపిస్తూ ఉంది. హల్లెలూయా. నీ లైఫ్ ఈ సంవత్సరం ఎలా అభివృద్ధి చెందబోతా ఉందంటే దేవుని వాక్యంలో నుండి వచ్చే దర్శనం ద్వారా. హల్లెలూయా. 37వ తారీఖు మనం మాట్లాడుకున్నాం కదా, ఏ సంవత్సరం ఏ ప్రవచనాత్మకమైన వాక్ ఇచ్చినా కొంతమందికి పెద్ద ఏం జరగదు. ఎందుకో తెలుసా? వాళ్ళు చూడలేరు, దే కాంట్ సీ. కానీ వాక్ వచ్చినప్పుడు హోలీ స్పిరిట్ ఏం చేస్తాడు, ఆ వాక్యం అనే సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని నీ ఐస్ని, నీ ఆత్మీయ నేత్రాలని తెరవటం ప్రారంభిస్తాడు. అబ్రహాము ఉన్న చోట నుండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తన కళ్ళు ఎత్తాడంటే ఇది ఇట్లా పైకి లేచాడని కాదు, లేకపోతే కళ్ళు పైకి ఎత్తాడని కాదు, స్పిరిచువల్గా చూస్తున్నాడు. దేవుడేం మాట్లాడుతున్నాడు, దేవుడేం చూడమంటున్నాడు, దేవుడేం తీసుకోమంటున్నాడు, దేవుడు నాకేమి ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎనిమిది నాతో ఉన్నారు. తర్వాత దేవుడేమంటున్నాడు, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించము, అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పాను. ఒక దేశం ముందు దేవుడు అబ్రాహామును పెట్టి ఏమంటున్నాడు, ఈ దేశం యొక్క పొడవున, ఈ దేశం యొక్క వెడల్పున నువ్వు నడు. అబ్రాహాము ఇక్కడ నిలబడ్డాడండి. దానికి భారతదేశం తీసుకుందాం, ఎంతసేపు పట్టింది ఈ దేశం అంతా పొడుగు వెడల్పులో నడవాలంటే? ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది? అబ్రాహాము కూడా అంతే, అవునా? దేవుడు ఒక పెద్ద దేశం ముందు నిలబెట్టి దేవుడు ఏమన్నాడు, అబ్రాహాము ఈ దేశం యొక్క పొడవున, ఈ దేశం యొక్క వెడల్పున నువ్వు నడువు, నేను నీకు ఇది ఇవ్వబోతా ఉన్నాను. యెహోషువతో దేవుడు ఏమన్నాడు, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం నేను నీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే అబ్రహాం ఇప్పుడు దేవుడు మాట్లాడిన వాక్కు తీసుకొని తన విజన్ని, తన దృష్టిని సరి చేసుకోవాలి. మేబీ అబ్రహాము ఒక పిల్లోడిని కానీ కొంతమందిని ఇంట్లో పనివారిగా కలిగి కొంచెం ఆశ్రయించబడి అక్కడి వరకే ఉండాలనుకున్నాడేమో. కానీ దేవుడు ఏం వాగ్దానం చేస్తున్న అబ్రహాంకి, దేశం వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి, ఆత్మీయంగా చూడటం ప్రారంభించాలి. ఈ మెసేజ్ మీకు అర్థమైతే చాలా విషయాలు అర్థమవుతాయి. అందుకనే వింటున్నప్పుడు మీకు అర్థమైనట్టు ఉండదు. ఏం చెప్తున్నాను అర్థమవుతుందా? లేకపోతే అర్థం చేసుకుందామని దాని లోపలికి వెళ్ళి అర్థం కాకుండా ఉన్నారా? కొంతమందికి నేనేం మాట్లాడుతున్నాను కూడా అర్థం కాదు. ఇక్కడే ఉన్నారా అందరూ? సో వాక్ ఏం చేస్తుంది, నీ దర్శనాన్ని తెరుస్తూ ఉంది. అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్కు నువ్వు స్వీకరించే కొంది నువ్వేం చేయొచ్చు అంటే నీ ఆత్మీయ జ్ఞానేంద్రియాలు పనిచేసే విధంగా నువ్వు చూసుకోవాలి. యువర్ స్పిరిచువల్ సెన్సెస్ స్టార్ట్స్ టు ఓపెన్ అప్. ఏంటి? నీ ఆత్మీయ జ్ఞానేంద్రియాలు, నీ చూపు, నీ వినికిడి, తాకిడి, స్పర్శ, రుచి. వాక్యం ఏం చెప్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎలా 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 రుచిగా ఉంటాడు ఆయన. అవునా? నువ్వు ఎలా తాగుతావు? ఆయన బొమ్మ ఏమైనా ఉందా ఇక్కడ తాగడానికి? లేదు. నీ ఆత్మలో నుండి నువ్వు తాకగలుగుతావు, నీ ఆత్మలో నుండి నువ్వు రుచి చూడగలుగుతావు, నీ ఆత్మలో నుండి ఆయన చెప్పేది వినగలుగుతావు, నీ ఆత్మలో నుండి ఆయన స్పర్శ నువ్వు పొందగలుగుతావు, నీ ఆత్మలో నుండి ఆయన ప్రేమను, ఆయన కౌగిలిని నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా. అంటే వాక్యం వచ్చి ఏం చేస్తా ఉందంటే మనల్ని ఇంకొక డైమెన్షన్లో తీసుకెళ్తుంది.
దానికి పిల్లలు కొన్ని బొమ్మలతో ఆడుతూ ఉంటారు, వాటికి బ్యాటరీలు ఉంటాయి, అవునా? ఎప్పుడైతే ఆ బ్యాటరీ అయిపోద్దో ఆ బొమ్మ ఆడటం ఆపేస్తుంది. కానీ బ్యాటరీ ఏం కాదు, ఏమైద్ది, మళ్ళీ బొమ్మ ఆడిద్ది, మళ్ళీ లైట్స్ వస్తూ ఉంటాయి బొమ్మల మీద, అవునా? అలానే వాక్కు కూడా అంతే. వాక్కు ఉన్నప్పుడు నీ దర్శనం తెరవబడుతుంది. వాక్కు ఉన్నప్పుడు దేవుడు నీతో ఉన్న అనుభవాన్ని నువ్వు పొందుతూ ఉంటావు. హల్లెలూయా. మనం ఎట్లా ముందుకెళ్తామో నేను చెప్తా ఉన్నాను. అది ఎలా సాధ్యం అంటే దేవుడు బయలుపరిచే వాక్కు ద్వారా మాత్రమే సాధ్యం. నీ లైఫ్లో నువ్వు ముందుకెళ్ళాలనుకుంటున్నావు ఈ సంవత్సరము, ఎక్కడికి వెళ్ళినా సాధ్యపడదు. కానీ దేవుని వాక్యం నీకు తెరవబడినప్పుడు, అవునా, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? హీ ఓపెన్స్ ఎ విజన్ ఇన్ టు ద డీప్ థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ యొక్క లోతుల్లోనికి పరిశుద్ధాత్మ నీ దర్శనాన్ని తెరుస్తాడు, నీ చూపుని తెరుస్తాడు. హల్లెలూయా. నువ్వేం పొందుకోబోతున్నావు ఈ సంవత్సరం? దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోవాలి? నేను కారు పొందుకోబోతున్నాను, నేను బొమ్మను పొందుకోబోతున్నాను, నేను వాషింగ్ మెషిన్, నేను బట్టలు పొందుకోబోతున్నాను, వాటి గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మీయంగా నువ్వు దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోబోతున్నావు? నీ హృదయాన్ని ఎప్పుడైతే కాపాడుకొని దేవునితో సహవాసంలో ఉంటావో, వాక్యం వచ్చినప్పుడు అది మన దర్శనాన్ని తెరవట్లేదంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే మనం ఆత్మీయంగా కనీసం కొంచెం కూడా ఎదిగిన స్థితికి రాలేదని అర్థం. ఎవరిని ఖండించట్లేదు, కానీ ఉన్న విషయం మాట్లాడతాను. వాక్యం వచ్చినప్పుడు ఏం చేయాలి? నీ చూపుని అది మారుస్తుంది, నీ దర్శనాన్ని అది మారుస్తుంది. అబ్రాహాము అంతవరకు తను ఒంటరిగా చూసుకున్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే అబ్రాహాంకి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పాడో, అబ్రాహాం యొక్క చూపు ఏమైంది? అబ్రాహాం యొక్క దర్శనం ఏమైంది? హీ స్టార్టెడ్ వాకింగ్ లైక్ హీ ఓన్స్ ద ల్యాండ్. హల్లెలూయా. ఆ దేశాన్ని స్వతంత్రించుకున్న వ్యక్తి, ఆ దేశానికి ఓనర్గా ఉన్న వ్యక్తి ఎట్లా నడుస్తాడో అట్లా అబ్రాహాము నడవటం ప్రారంభించాడు. ఎందుకని? వాక్యం వచ్చి తన లోపల క్రియ చేయడం ప్రారంభించింది. హల్లెలూయా. అందుకే వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. వాక్యం లేకుండా మనం చేసే ప్రార్థన పెద్ద ఏమి ఉండదు, సత్తిపడిన పెరుగన్నంలా ఉంటుంది. వాక్యం లేకుండా మనం చేసే ఆరాధనలో పెద్ద విషయం ఏమి ఉండదు. దెర్ ఈస్ ఎ రెవల్యూషన్, దెర్ ఈస్ ఎ గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఈ సంవత్సరం మనం దేనికోసం ఆశపడాలి? దేవుని వాక్యం కోసం ఆశపడాలి. దేవుని వాక్యం కోసం ఆశపడాలి. దేవుని వాక్యం కోసం ఆశపడాలి. ఎవరైతే వాక్యం కోసం ఆశపడతారో వారికి ఏం చేస్తాడు? దేవుడు తన వాక్కులో ఉన్న లోతైన విషయాలు బయలుపరుస్తాడు. ఎవరైతే వాక్యం కోసం ఆశపడతారో దేవుడు వాళ్ళ జీవితాన్ని సరిచేసి వాక్యం వల్ల కలిగే ఫలాన్ని వాళ్ళు అనుభవించేటట్టు ఆయన చేస్తాడు. ఎంతమంది నాతో ఉన్నారు? 2 కొరింథీ 3వ అధ్యాయంలోకి వెళ్దాం. 18వ వచనం. And all of us, as with unveiled face, Amplified Classic లో, because we continued to behold in the word of God. అక్కడ మాట చూసారా? Because we continued to behold in the word of God, as in a mirror the glory of God, are constantly being transfigured in His very own image in ever increasing splendor and from one degree of glory to another. For this comes from the Lord who is the Spirit. తెలుగులో వేస్తావు? ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడతా ఉన్నామంట. అందరూ నాతో చెప్తారా? నేను మార్చబడతా ఉన్నాను, నేను దేవుని పోలికలోకి మార్చబడతా ఉన్నాను. యాంప్లిఫైడ్ క్లాసిక్లో చూస్తే, యాజ్ వి కంటిన్యూ టు బిహోల్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఏంటంట? దేవుని వాక్యంలోకి చూడటం. అందరు చెప్తారా? దేవుని వాక్యంలోకి చూడటం. గ్లోరీ ఎలా వస్తుంది అంటే దేవుని వాక్యంలోకి చూడటం. అది చూడటం కూడా ఎలా ఉండాలంటే కంటిన్యూడ్గా ఉండాలి, కొనసాగే విధంగా ఉండాలి. ఈరోజు చూసి మళ్ళీ రేపు చూడకుండా ఉంటాం కాదు. ఈరోజు వాక్యాన్ని ధ్యానించి మళ్ళీ ఒక సంవత్సరం వదిలేయటం కాదు. మహిమ ఎప్పుడు వస్తుందంట?
అందరు నాతో చెప్పాలి, మహిమ ఎప్పుడు వస్తుంది? వాక్యంలోకి కొనసాగుతా మనం చూసే కొంది. యాజ్ వి కీప్ కంటిన్యూయింగ్, యాజ్ వి కీప్ ఆన్ బిహోల్డింగ్, వాక్కులోకి మనం చూస్తూ ఉండాలి. మేబీ ఈరోజు నీకు స్వస్థత రాలేదా, ఈరోజు నీ జీవితంలో కార్యములు జరగలేదా, ఈరోజు నువ్వు అనారోగ్యంతో ఉంటున్నావా, నువ్వు చెప్పాలి, ఆయన పొందిన గాయముల వల్ల, ఆయన పొందిన దెబ్బల వల్ల నేను స్వస్థత ఉంది అన్నాను. ఈరోజు నీకేం రాలా, ఈరోజు స్వస్థత అనేది నీకు కనబడలా. కానీ పౌలు ఏమంటున్నాడు? యాజ్ వి కంటిన్యూ టు బిహోల్డ్, రోజు ఉదయాన్నే లేచి నువ్వు చెప్తావు, ఏంటి? ఆయన గాయముల వల్ల, ఆయన దెబ్బల వల్ల నేను స్వస్థతను తిన్నాను. నీ ఆఫీస్లో నీకు బ్రేక్ దొరికినప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వేం చూస్తున్నావు? వాక్యంలోకి చూస్తున్నావు. ఆయన పొందిన గాయముల వల్ల, ఆయన పొందిన దెబ్బల వల్ల, ఆయన పొందిన గాయముల వల్ల, ఆయన పొందిన దెబ్బల వల్ల నేను స్వస్థత అంతా ఉన్నాను. నువ్వు చూసే కొంది, నువ్వు వాక్యాన్ని పలికే కొంది, వాక్యాన్ని నెమరు వేసే కొంది, పరిశుద్ధాత్మ ఒక అద్భుతమైన వరాన్ని నీకు తెరుస్తాడు. నీకు అది ఆ వరం ఎలా ఉంటుందంటే, నువ్వు అలా వాక్కులోకి చూసే కొంది నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. ఎలా చూస్తావు? స్వస్థపడిన వ్యక్తిగా నువ్వు చూడటం మొదలు పెడతావు. నువ్వు చూడలేని దాంట్లోకి నువ్వు ఎప్పుడు వెళ్ళలేవు. నువ్వు చూడలేని భవిష్యత్తులోకి నీకు అడుగు పెట్టడానికి లీగల్ రైట్స్ లేవు. స్పిరిచువల్గా చూడటం అంటే జస్ట్ నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను కాదు, ఇమాజినేషన్కి మించి ఒకటి ఉంది, దాన్ని విజన్ అంటారు. అంటే నీ మనసుతో ఊహించుకోవటం వేరు, వాక్కు నిన్ను ప్రేరేపించినప్పుడు వాక్కు నీకు ఒక చిత్రం ఇస్తుంది, దాన్ని విజన్ అంటారు, దాన్ని దర్శనం అంటారు. నేను బాగున్నాను అనుకుంటున్నావు, పెద్ద పని చేయదు. కానీ నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నెమ్మరు వేస్తావో, ఆయన పొందిన గాయముల వల్ల, ఆయన పొందిన దెబ్బల వల్ల నేను స్వస్థత పడి ఉన్నాను, నువ్వు నెమ్మరు వేసే కొంది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా అంటే నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి ఒక స్వస్థపడిన వ్యక్తిగా నీకు చూపిస్తాడు. ఆ రోజు స్వస్థత నీకు శీఘ్రంగా కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. పౌలు ఏమన్నాడు? యాజ్ వి కంటిన్యూ టు బిహోల్డ్, కాన్స్టెంట్గా చూస్తూనే ఉండాలంట వాక్యంలోకి. ఎంతమంది ఈ సంవత్సరం దేవుని మహిమను కలిగి జీవించాలనుకుంటున్నారు? నీ లోపల ఉన్న మహిమ కాదు, నీ మీదకి ప్రత్యక్షపరచబడే మహిమ. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే వాక్యాన్ని కంటిన్యూస్గా చూడాలి. పగలు లేచినప్పుడు చూడాలి, నైట్ పడుకోబోయేటప్పుడు చూడాలి, బ్రేక్ వచ్చినప్పుడు చూడాలి, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చూడాలి. ఓ, నేను నూతన సృష్టిని. హల్లెలూయా. మనోహరమైన స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించారు. నా వెలుగు సూర్యుని యొక్క వెలుగు వలె, ప్రకాశమానమైన వెలుగు వలె అవుతా ఉంది. ఇదిగో నేను ఏలుబడి చేస్తా ఉన్నాను, నేను పొందుకుంటున్నాను, నేను ఆశ్రయించబడతా ఉన్నాను, ఆయన కృపను నేను పొందుతా ఉన్నాను. నువ్వు చూడాలి, వాక్యాన్ని నెమ్మరేయాలి, చూడాలి, నెమ్మరేయాలి, చూడాలి, నెమ్మరేయాలి, చూడాలి. ఇదొక ప్రాక్టీస్ అన్నమాట. అప్పుడు ఒక పాయింట్కి మీరు వస్తారు. ఇప్పుడు మేము ప్రాఫెసీ ఎట్లా చెప్తాం? ఒకప్పుడు వాక్యాన్ని నెమరేసి ఉంటాం కాబట్టి చెప్తాం, అంతే. భలే సీక్రెట్, ఎంత సింపుల్గా చెప్పారా, అంతే. నెమ్మరు వేసే కొంది, ధ్యానించే కొంది దర్శనం తెరవబడుతుంది, అంతే. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు అందరూ ప్రవచించవచ్చు, కానీ నువ్వు ప్రవచించాలంటే దానికి ఇగ్నిషన్ ఇవ్వాలి, దానికి మంట పెట్టాలి, వరాన్ని ప్రజ్వలింపచేయాలి. ఏది వరాన్ని ప్రజ్వలింపజేస్తుంది? నువ్వు ఎలా భాషల్లో ప్రార్థన చేసి నిన్ను ఆత్మలో ప్రేరేపించుకుంటావో వాక్యాన్ని నెమ్మరేసుకోవాలి. కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వేమనాలి? గాఢాంధకారపు లోయలో సంచరించడం, టింగ్ 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 అని ఫోన్ కొట్టడం కాదు. ఈ సమస్యకి ఎవరు సొల్యూషన్ ఇస్తారని కాదు, అవునా? నేను చేయాలి, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన అంటే నీ లోపల నాటబడిన వాక్యం ఏం చేస్తుందంటే ఆ పరిస్థితిలో నీలో నుండి మాట్లాడటం మొదలు పెడుతుంది. నీలో నుండి అది మాట్లాడటం మాత్రమే కాదు, నీకు ఒక చిత్రాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. వి ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ డిగ్రీ ఆఫ్ గ్లోరీ టు ది అనదర్. పౌలు ఏమంటున్నాడు? యాజ్ వి కంటిన్యూ టు బిహోల్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేనిలోకి మనం చూడాలంట? వాక్యంలోకి మనం చూడాలంట. హల్లెలూయా. చూసే కొంది అంట మన గ్లోరీ అంట 1 డిగ్రీ నుండి ఇంకొక డిగ్రీకి వెళ్తుంది, ఒక లెవెల్ నుండి ఇంకో లెవెల్కి వెళ్తుంది, ఒక స్థాయి నుండి ఇంకో స్థాయికి వెళ్తుంది. హల్లెలూయా. మనం మార్పు చెందకపోతుంటే అన్ని విషయాల్లో ఆత్మీయ జీవితం అనేది చాలా బోరింగ్గా ఉంటుంది.
కానీ మనం మార్పు చెందుతూ ఉన్నప్పుడు, మన లోపల వాక్యం ద్వారా మార్పులు కలుగుతూ ఉన్నప్పుడు ఆత్మీయ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. వాక్యంలోకి చూడాలి. నీ పక్కన ఉన్న వ్యక్తి చెప్పు, వాక్యంలోకి చూడాలి, వాక్యంలోకి చూడాలి, కళ్ళు తెరవబడాలి. హల్లెలూయా. ఆత్మీయ నేత్రాలు ఏం చేయబడాలి? తెరవబడాలి. ఎప్పుడైతే నీ హృదయాన్ని కాపాడుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసంలో ఉంటావు, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఓకే, ఈ వ్యక్తి ఒక పాయింట్కి వచ్చాడు, ఇక్కడ నుండి అన్నీ చూపిద్దాం ఈ వ్యక్తికి. హల్లెలూయా. మీ ఇంటి పక్కన వాళ్ళకి నీ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం చూపించలేవు, ఎంత డబ్బులు నేను చూపించలేవు, కానీ మీ భర్తకి, భార్యకి, కొన్నిసార్లు పిల్లలకి నువ్వు చూపించగలుగుతావు. ఎందుకని? వాళ్ళతో ఉన్న సహవాసాన్ని బట్టి. పక్కింటి వాళ్ళు వచ్చారనుకో, బీరు ఓపెన్ చేసి ఇదిగో ఎన్ని ఉన్నాయని చెప్పను. ఎందుకని? దొంగతనం చేసే అనాయింటింగ్ వాళ్ళకి ఏమైనా వస్తుందేమో నీకు డౌట్, లేకపోతే అసూయపడే అనాయింటింగ్ ఏమైనా వస్తుందని డౌట్. కానీ మీ వాళ్ళకి నువ్వేం చేస్తావు? నీతో పాటు ఉండే వాళ్ళకి ఏం చేస్తావు? అన్నీ చూపిస్తావు. దేవుడు కూడా అంతే. వెళ్ళకుంది నువ్వు ఆయనతో ఉంటున్నావు కాబట్టి, ఆయనతో నడుస్తున్నావు కాబట్టి, ఆయన వాక్కుని నువ్వు విలువగా ఎంచుతున్నావు కాబట్టి, ఆయన వాక్కుని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి చూపిట్ట మొదలు పెడతాడు. హల్లెలూయా. ఎంతమంది చూడాలనుకుంటున్నారు ఈ సంవత్సరం? ఒక మహిమ కలిగిన సంవత్సరంగా మనం చూచుదాం గాక, ఒక ఆశ్రయించబడిన సంవత్సరంగా మనం చూచుదాం గాక. అది ఎలా సాధ్యమైంది? కూర్చొని మనం ఊహించుకుంటే సాధ్యం కాదు. ఏం చేయాలి? వాక్యాన్ని పట్టుకోవాలి, వాక్యాన్ని మాట్లాడాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని తినాలి, వాక్యాన్ని పీల్చుకోవాలి, వాక్యాన్ని జీర్ణించుకోవాలి. అవునా? హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు దేవుని సన్నిధిలో? సో పౌలు ఏమంటున్నాడంటే 2 కొరింథీ 3లో మనం అలా వాక్కుని చూసేకుందంట ఏంటంట, దేవుని మహిమను మనం పొందుతూ ఉంటామంట. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? 1 కొరింథీ 15లోకి వెళ్దాం. మరియు 40 వచనం, మరియు ఆకాశ వస్తు రూపంలో కలవు, భూ వస్తు రూపంలో కలవు. ఆకాశ వస్తు రూపంలో మహిమ వేరు, భూ వస్తు రూపంలో మహిమ వేరు. నెక్స్ట్ వచనం, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రంనకు మరొక నక్షత్రంనకు భేదము కలదు కదా. లాస్ట్ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. వన్ స్టార్ డిఫర్స్ ఫ్రమ్ అనదర్ స్టార్ ఇన్ గ్లోరీ. సో పౌలు ఏం మాట్లాడుతాను ఇక్కడ? దెర్ ఆర్ సెలెస్టియల్ బాడీస్ అండ్ దెర్ ఆర్ టెరెస్ట్రియల్ బాడీస్. అవునా? ఆకాశ వస్తు రూపములు కలవు. సెలెస్టియల్ అంటే అర్థం ఏంటంటే హెవెన్లీ అని అర్థం, పరలోక సంబంధమైనవి అని అర్థం. సో తెలుగులో ఆకాశ వస్తు రూపంలో అని ట్రాన్స్లేట్ చేశారు, బట్ దాని అర్థం ఏంటంటే పరలోక సంబంధమైనవి అని మనం అనుకోవచ్చు. సెలెస్టియల్. ఓకే, ఆకాశ వస్తు రూపంలో లేకపోతే పరలోక సంబంధమైన వస్తువుల కంట ఒక మహిమ కలదంట, భూ సంబంధమైన వస్తువులకి ఒక మహిమ కలదంట. అలాగే ప్రతి నక్షత్రము దాని పక్క నక్షత్రానికి రెండింటి మధ్య భేదం ఉంటుందంట. డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే బికాస్ ఆఫ్ ద గ్లోరీ. అవి కలిగిన మహిమ బట్టి ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి ఏముంటుంది? వ్యత్యాసం ఉంటుంది. సో పౌలు 2 కొరింథీ 3లో ఇందాకేమన్నాడు? వాక్యంలోకి మనం చూసే కొంది, మారోసి కథలబా, వాక్యంలోకి చూసే కొంది ఆ మహిమనంట మనము సంతరించుకుంటామంట. అంటే క్రీస్తు మనలో ఉండడం ద్వారా మహిమ ఆల్రెడీ సంపూర్ణంగా మనలో ఉంది. కానీ ఏ మహిమ అయితే మనలో నుండి వెళ్ళి కార్యం చేస్తుందో, ఏ మహిమ అయితే దేవుని సంపూర్ణమైన పోలికలోకి మనల్ని నడిచేటట్టు చేస్తుందో, ఆ మహిమ అంట మనం ఎక్కడి నుంచి పొందుతామంట? ఆయన వాక్యం నుండి పొందుతామంట. ఆ వచనము పౌలు యాక్చువల్గా కొన్ని విషయాల గురించి మాట్లాడతా, మరణం గురించి మాట్లాడతా, ఇంకొన్ని మొదటి ఆదాము, కడపటి ఆదాము, వీళ్ళందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా మాట్లాడుతున్నాడు. సో ఈ సందర్భంలో నేను ఒకటి మాట్లాడబోతున్నాను. అదేంటంటే ఆకాశ వస్తు రూపములకి ఒక మహిమ ఉంది, భూ వస్తు రూపములకి ఒక మహిమ ఉంది. ప్రతి నక్షత్రం కూడా ఇంకో నక్షత్రానికి వాటి మధ్య వ్యత్యాసం ఎలా కలుగుతుంది? అవి కలిగిన మహిమ వల్ల భేదం ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. హల్లెలూయా.
దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ద సెలెస్టియల్. సో ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళ ఆత్మీయనేత్రాలు తెరవబడి దేవుడు చూస్తా వాక్కును వాళ్ళ లోపల కట్టుకుంటారో, ఇట్ షల్ బి ఎ సెలెస్టియల్ గ్లోరీ. ఎందుకో తెలుసా? భూ వస్తువులకి, భూ సంబంధమైన వాటికి సంబంధించిన వారము మాత్రమే కాదు, మన పౌరసత్వము పరలోకం నందుంది. మనం తిరిగి జన్మించినప్పుడు ఎక్కడి నుంచి జన్మించాం? వీఆర్ బార్న్ ఫ్రమ్ అబవ్, పైనుండి మనం జన్మించాం. అంటే వీఆర్ నాట్ ఓన్లీ క్యారింగ్ ద ఎర్త్లీ గ్లోరీ, బిఫోర్ వి క్యారీ ద ఎర్త్లీ గ్లోరీ వి క్యారీ ద సెలెస్టియల్ గ్లోరీ. అల్లు పరలోక సంబంధమైన మహిమను ఈ సంవత్సరం మనం కలిగి జీవించబోతా ఉన్నాం. అది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనం తీసుకునే వాక్కు ద్వారా. నువ్వు దేవునితో మాట్లాడాలి, ప్రభా ఈ ఇయర్ నా బాడీ ఒక హెవెన్లీ బాడీగా అవ్వాలి, ఒక గ్లోరియస్ బాడీగా అవ్వాలి, ఒక దేవుని కుమారుడు సంపూర్ణమైన మహిమతో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో అలా నా బాడీ అవ్వాలి. మీ స్పిరిట్తో నేను మాట్లాడుతాను. మనకు కలిగిన మహిమ ఏంటో తెలుసా? భూ సంబంధమైన మహిమ మాత్రమే కాదు, భూ సంబంధమైన వాటి మీద కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కానీ మనం కలిగిన మహిమ ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఎ సెలెస్టియల్ గ్లోరీ. హల్లెలూయా. మనం ఒక స్టార్, మనం ఒక నక్షత్రమై ఉన్నాం. దెర్ ఈస్ ఎ గ్లోరీ దట్ వి క్యారీ ఆన్ ద ఇన్సైడ్. ఆ గ్లోరీ అధికమయ్యే కొంది ఈ సెలెస్టియల్ గ్లోరీ వచ్చి ఈ ఎర్త్లీ గ్లోరీని టచ్ చేసి భూ సంబంధమైన శ్రేష్టమైనవి కూడా మన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. అది ఎలా సాధ్యమంటే వాక్యంలో నుండి వచ్చే పరలోకపు మహిమ ద్వారా. యేసుప్రభువారు ఏమన్నా తెలుసా? ఇదిగో పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఐ కేమ్ ఫ్రమ్ హెవెన్. అంటే పరలోకపు ఆహారం తింటే పరలోకం మహిమ వస్తుంది, భూ సంబంధమైన ఆహారం తింటే భూ సంబంధమైన మహిమ వస్తుంది. పరలోకపు నుంచి దిగి వచ్చిన ఆహారం ఏంటో తెలుసా? ఆయన జీవవాక్యం. హల్లెలూయా. ఈ సంవత్సరము ఆ సెలెస్టియల్ గ్లోరీ ఏదైతే దేవుడు వాక్ ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడో, మన ప్రతి భూ సంబంధమైన విషయాన్ని అది ప్రభావితం చేయనుగాక. హల్లెలూయా. ఐ క్యారీ ఎ సెలెస్టియల్ గ్లోరీ. అందరు నాతో చెప్తారా? నేను పరలోకపు వస్తు రూపంలో మహిమను కలిగి ఉన్నాను. దాన్ని ఏమంటారు? సెలెస్టియల్ గ్లోరీ అంటారు. అంటే 2 కొరింథీ 3 పౌలు చెప్పినట్లు వాక్యంలోకి చూసే కొంది ఏమవుతుందంటే ట్రాన్స్ఫిగరేషన్ జరుగుతుంది, మార్పు జరుగుతుంది, ఒక రూపాంతరపు అనుభవం జరుగుతుంది. ఆ రూపాంతరపు అనుభవం మనల్ని ఏం చేస్తుందంటే భూ సంబంధమైన మహిమ నుండి పరలోక సంబంధమైన మహిమ. సాధారణంగా పరలోక సంబంధమైన విషయాలు బాహ్య నేత్రాలకు కనబడవు, అవునా? కానీ పౌలు ఏమంటాడు? వాటిలోకి మనం చూడాలంట. ఎలా చూస్తాం వాటిలోకి? వాక్యం ద్వారా చూస్తాం. హల్లెలూయా. అందుకే వాక్యం ఏమైంది తెలుసా? వెలుగై ఉన్నది. వాక్యం ఉన్న చోట చీకటి ఉండదు, వాక్యం ఉన్న చోట దురాత్మలు ఉండవు, వాక్యం ఉన్న చోట లేమి ఉండదు, వాక్యం ఉన్న చోట సమస్యలకి విరుగుడు ఉంటానే ఉంటుంది, వాక్యం ఉన్న చోట ఒక ప్రకాశమానమైన వెలుగు ఉంటానే ఉంటుంది. నువ్వు సరిగ్గా కూర్చొని వాక్యం ధ్యానిస్తున్నావని నీకు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక పాయింట్కి వచ్చినప్పుడు నీ లోపల నుండి ఆయన మహిమ ప్రకాశించడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. మేబీ లైవ్లో వింటున్న వాళ్ళకేమో ఈ వాక్యం ఎంతమంది సెలెస్టియల్ గ్లోరీ కోసం ఆశపడతాం? పరలోక సంబంధమైన మహిమ. మనకు తెలిసిన ఇంకో భాగాన్ని చూద్దాం. సో ఈరోజు నేను దేని గురించి మాట్లాడుతున్నాను? వాక్యం గురించి. 1:21 యాకోబు రాసిన పత్రిక. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించు. 23వ వచనం, ఎవడైనా వాక్యంని వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో ఏం చేస్తాడంట? తన సహజ ముఖాన్ని చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవాడు. అంటే ఈ భాగాలు చదివితే మనకేమర్థమవుతుంది? దేవుని వాక్యం అనేది ఒక అద్దం లాంటిది. అద్దంలో ఒకసారి చూసుకొని పక్కకి వెళ్ళిపోతే అంట
మనం ఎవరో మనం మర్చిపోతామంట. అలానే వాక్యానికి మన జీవితంలో సమయం లేకుండా, వాక్యానికి మనకి ప్రాముఖ్యత లేకుండా ఉంటే మనం ఎవరో మనం మర్చిపోతాం. ఎందుకని? ఆ అద్దంలో చూసినప్పుడు మాత్రమే ఎక్కడ లిప్స్టిక్ ఎక్కువైందో, మేకప్ ఎక్కువైందో, జుట్టు పక్కకి వెళ్ళిందో తెలుస్తుంది. అవునా? ముఖం మీద ఏమన్నా మచ్చలు ఉన్నాయా, లేకపోతే పేడ ఏమన్నా కొట్టుకొని వచ్చావు, ఇవన్నీ అర్థమవుతాయి. అంటే వాక్యం ఏంటది? బ్రదర్ నేను డిప్రెషన్లో ఉంటున్నాను బ్రదర్. ఎప్పుడు ఎందుకుంటావు సంవత్సరం అంతా? నీకు ఏమైనా ఉద్యోగం ఇచ్చారా? జీతం ఇస్తున్నారు? డిప్రెషన్లో ఉంటారు. బ్రదర్ నాకు ఎప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. అవునా? పిచ్చోడు కాదు, మంచోడివే కదా. నువ్వేం చేయాలి? వాక్యం అనే అద్దం దగ్గరికి రావాలి. ఆదివారం లేకపోతే శుక్రవారం నువ్వేం వర్తమానం వింటున్నావు దాన్ని తీసుకొని ఆ పాయింట్స్ నువ్వు చదివి నువ్వు నెమ్మరేయాలి. ప్రభా ఇది ఇలా చెప్పారు, ఇది నీ రేమా వాక్ ప్రభా, నీ దైవజనుల ద్వారా పలికించావు ప్రభా, ఇది నేను అనుభవంగా చూడాలనుకుంటున్నాను. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నెమ్మరేయాలి. చెడు ఆలోచన వచ్చిన ప్రతిసారి నువ్వేం చేయాలి? దాన్ని చెరపట్టి క్రీస్తుకి లోబడేటట్టు చేయాలి. నువ్వు ఎలా చేస్తావు? వెంటనే ఇది రాకూడదు అంటం ద్వారా కాదు. పేడని ఎన్నిసార్లు కడుగుతా ఉన్నా మళ్ళీ కొత్త పేడ వచ్చి వేస్తుంది. జంతువు వచ్చి కొత్త పేడ వేస్తూ ఉంటుంది. కానీ నువ్వు పక్కకు తిరిగి మహిమను చుట్టం మొదలు పెడితే, వెలుగును చుట్టం మొదలు పెడితే, వాక్యం అనే అద్దంలోకి నువ్వు చూసుకొని మర్చిపోకూడదంట. వాక్యం అనే అద్దంలోకి నిన్ను చూసుకున్నప్పుడు ఆ వాక్యం ఏం చెప్తా తెలుసా? నువ్వు నూతన సృష్టి అని చెప్తుంది. నువ్వు వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఆ వాక్యం ఏం చెప్తా తెలుసా? దుఃఖం నాకు ప్రతిగా ఆనంద తైలం నీకు ఇస్తా ఉన్నాడు. ఆనంద తైలం నీ మీద ప్రవహిస్తున్నట్టు నువ్వు చూస్తావు. రోగంలో గుండా నువ్వు వెళ్తా ఉన్నాడు, అనారోగ్యంలో గుండా వెళ్తా ఉన్నప్పుడు వాక్యంలో చూస్తూ ఉన్నప్పుడు వాక్యం నేను రోగి అన్నది కానీ ఇదిగో స్వస్థపడిన వ్యక్తిగా నీకు చూపిస్తుంది. లేమిలో గుండా వెళ్తా ఉన్నాడు, అప్పుల్లో గుండా వెళ్తా ఉన్నప్పుడు వాక్యము నీకేం చూపిస్తుంది తెలుసా? దేవుని చేత ఆశీర్వచనానికి నేను వారసుడిగా పిలువబడ్డాను, శాపానికి కాదు. యు గాట్ టు సీ దట్ పిక్చర్ మ్యాన్. ఈ సంవత్సరం ఆ పిక్చర్ మీద మనం ఫోకస్ చేయాలి. అద్దంలో చూసి వెళ్ళిపోతే అంట అడెవడు మర్చిపోతాడంట. 25వ వచనంలో యాకోబు ఏమంటున్నాడు? అయితే స్వాతంత్రం నుంచి ఆత్మ యొక్క నియమంలోకి తేరు చూచి వాడెవడు? వాడు విని మరిచేవాడు కాక క్రియ చేసేవాడిగా ఉంటాడంట. అంటే స్వాతంత్రం నుంచి ఆత్మ యొక్క నియమం అంటే ఏంటి? ఏం లేదు, అదొక ఆత్మీయ నియమం. ఓకే, నువ్వు చూసేకుందంట అద్దం అంటే ఏంటి? ఇక్కడ వాక్యం. దేవుని వాక్యంలోకి నిన్ను చూసే కొంది, నిన్ను నువ్వు చూసుకునే కొంది దేవుడు అంట ఒక లాని, ఒక నియమాన్ని యాక్టివేట్ చేస్తాడంట నీకు తెలియకుండా. ఆ నియమం ఏం చేస్తుందంటే నువ్వు ఎక్కడెక్కడైతే బంధించబడ్డావు, ఎక్కడెక్కడైతే వెలుగు లేదో ఆ భాగాలన్నింటిలో నీకు విడుదలిచ్చి ఆ భాగాల్లో నీకు వెలుగిస్తుంది. అంటే వాక్యం లోపలికి చూసే వాళ్ళకి దేవుడిచ్చే కృప ఏంటంటే వాళ్ళ లోపల ఒక నియమాన్ని ఆయన యాక్టివేట్ చేస్తాడు, ఒక నియమము పనిచేసేటట్టు చేస్తాడు. ఆ నియమం ఏంటి? స్వాతంత్రం నిచ్చు ఆత్మ యొక్క నియమం. హల్లెలూయా. అంటే నువ్వు చూసే కొంది, వాక్యాన్ని నువ్వు పొందుకునే కొంది భూ సంబంధమైన మహిమ ఎలాగా అది తొలగి పరలోక స్పందన మహిమ నీ లోపలికి ఎట్లా వస్తుందో వాక్యం లోపలికి నువ్వు చూసా కొంది దెర్ ఈస్ ఎ లా ఆఫ్ లిబర్టీ. హల్లెలూయా. స్వాతంత్రం నుంచి ఆత్మ యొక్క నియమం ఉందంట, దానిలోకి నువ్వు తేరి చూస్తావంట. అంటే సింపుల్గా ఏం లేదు, నువ్వు వాక్యంలోకి చూసే కొంది ఆ నియమం నీకు యాక్టివేట్ అయిపోయింది. అంటే కొన్ని రోజులు అయిన తర్వాత అరే డబ్బులు లేవనే ఆలోచన నాకు రావట్లేదే, భయం నాకు రావట్లేదే, చింత నాకు రావట్లేదే. ఒకప్పుడు ఆ సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని, ఈరోజు ఆలోచన రావట్లేదు. ఏం జరిగింది? స్వాతంత్రం నిచ్చు ఆత్మ యొక్క నియమము నీ లోపల సజీవంగా వచ్చింది. నువ్వు ఎప్పుడో నీకు తెలియకుండానే విడిపించబడ్డావు. ఆ కృప ఎవరికి దొరుకుతుందంటే వాక్యం అనే అద్దంలోకి తేరి చూచే వాళ్ళకి. ఇక్కడ మేకప్ ఎక్కువైతే దాన్ని తుడిచేద్దాం, ఇక్కడ మురుకుంటే దాన్ని తుడిచేద్దాం, ఇక్కడ సరిగ్గా లేకపోతే కొత్త మేకప్ వేద్దాం. అవునా? ముఖానికి ఏం చేద్దాం? మెరుగులు దిద్దుదాం. బాడీకి ఏం చేద్దాం? మెరుగులు దిద్దుదాం. ఎందుకని? అద్దంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అప్పుడు నువ్వు చూసే కొంది నువ్వు కొన్ని రోజుల తర్వాత ఎలా నడుస్తావు అంటే దేవుని కుమారుని నేను,
దేవుని మహిమ కలిగిన వ్యక్తి నేను. ఈ సృష్టి అంతా కూడా నాకు స్పందిస్తూ ఉంటుంది. నా సమస్యలు పెద్ద విషయం కాదు, నాకు వచ్చే శోధనలు పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆకాశ వస్తు రూపముల యొక్క మహిమను నేను కలిగి ఉన్నాను. నేను నడిచి వెళ్ళిన ప్రతి చోట దేవుని మహిమ ప్రత్యక్షం అవుతుంది. నేను అడుగుపెట్టిన ప్రతి వ్యాపారంలో అది సక్సెస్గా మారుతుంది. ఎందుకంటే అది భూ సంబంధమైన మహిమతో ఆపరేట్ అవ్వట్ల, సెలెస్టియల్ మహిమతో, పరలోక సంబంధమైన మహిమ నా ద్వారా అక్కడ విడుదల చేయబడుతుంది. ఇదంతా ఒక అభ్యాసం అంతే. ఉదయాన్నే లేచినప్పుడు కొన్నిసార్లు ఏమన్నది, మేబీ ఒక వ్యాపారం చేసే వ్యక్తి అయితే, ప్రభా డోర్స్ ఆర్ ఓపెనింగ్ ఫర్ మీ, ద్వారాలు నాకు తెరవబడుతున్నాయి ప్రభా. ప్రభా ఈ వ్యాపారంలో నేను మాట్లాడుతాను ప్రభా, నా సూర్యుడికి అస్తమించడు, నా చంద్రుడికి కాంతి నీయటం ఆపేయడు, నా నక్షత్రం ఈరోజు ప్రకాశిస్తుంది ప్రభా. ఎందుకంటే నన్ను బట్టి కాదు, క్రీస్తు యొక్క వెలుగులోకి నేను తేరి చూస్తూ ఉన్నాను. ఆ పోలికలోకి నేను మార్చబడతా ఉన్నాను. హల్లెలూయా. సాధారణంగా కొంతమంది ఎలా లెగిస్తారు, ఏం జరగట్లేదు ప్రభువా, అయ్యా క్షమించు. కొంతమంది ఇంకా అయ్యా క్షమించు దగ్గరే ఉన్నారు. ఏం జరగట్లేదు ప్రభా. ఎందుకు జరిగిద్దా ఊరిక, ఎందుకు జరగాలి నీకు? నువ్వు తినాల్సిన ఫుడ్ తింటే సరైన బలం వస్తుంది. ఫుడ్ తినకుండా రోజు మంచిలు తాగి పడుకొని నాకు నీరసంగా ఉంది, నాకు డిప్రెషన్గా ఉందంటే ఎందుకు ఉండదు? తర్వాత అంబులెన్స్ కూడా వచ్చింది, అవునా? సరైన ఫుడ్ తింటే, సరిగా నువ్వు వ్యాయామం చేస్తే దేహము ఫామ్లోకి వస్తుంది. నీ ఆత్మ కూడా అంతే. రోజు నువ్వేం చేయాలి? సరైన ఫుడ్ తినాలి. ఉదయాన్నే లేచినప్పుడు ఆయన వాక్యాన్ని తెరిచి, రాత్రి పడుకోబోయింది ఆయన వాక్యాన్ని తెరిచి, సమయం ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని తెరిచి చూడాలి, 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 చూడాలి. ఎక్కడ దాకా చూడాలి? మార్పు నీకు తెలియాలి. ఒకరోజు రాబోస్తే కథలమ్మా, నీకు నీ లోపల అంతరంగం ఎలా మారుతుందో నీకు తెలియాలి. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నా నీ లోపల మార్పు చెందకపోతా ఉంటే నువ్వు ఏ మహిమను మోయలేవు. దేవుడు కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన కొన్ని కార్యాలు చేస్తున్నాడు, కానీ లోపల పరలోక సంబంధమైన మహిమ రావట్లా. హల్లెలూయా. మనం ఎక్కడున్నా స్వాతంత్రం నిచ్చు. ఆత్మిక నియమంలోకి మనం ఏం చేయాలంట? తేరి చూడాలంట. ఎంతమంది నాతో ఉన్నారు? ఈ సంవత్సరం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ వీడియోస్, ఇంకేమైనా ఉన్నాయి? ఇంకేమన్నా వెబ్సైట్స్ ఇంకేమైనా ఉన్నా? వాటికి మించి నువ్వు ఒకటి చూడాలి. ఏంటి? స్వాతంత్రం నిచ్చు. ఆత్మ యొక్క నియమములకు నువ్వు దేన్ని చూస్తూ ఉంటావో దానిలోకి నువ్వు మార్చబడతా ఉంటావు. ఆ మార్పు ఎలా జరిగిందో నీకు తెలియదు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? అలానే ఉంటాయి. చులాలి గర్భంలో ఎముకలు ఎలా పుడతాయో ఎవరికి తెలియదంట. దేవుని కార్యాలు కూడా అలానే ఉంటాయి. గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తి కూడా అలానే ఉంటాడు. అంటే నువ్వు వాక్యాన్ని చూసే కొంది, పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసంలో ఉండే కొంది మార్పులు నీ లోపల చూడటం ప్రారంభిస్తాడు. కొంతమంది ఈ మెసేజ్కి రెడీగా లేరు. ఎంతమంది ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పును చూడాలనుకుంటున్నారు? వాక్యంలోకి మనం తేరి చూడాలి. ఎఫెసీలు 1:17 వెళ్దాం. ఫర్ ఆల్వేస్ ప్రే టు గాడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద ఫాదర్ ఆఫ్ గ్లోరీ, that he may grant you a spirit of wisdom and revelation, of insights into mysteries and secrets, in the deep and intimate knowledge of him. యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి. సో పైన చాలా విషయాలు ఉన్నాయి. మనోనేత్రములు వెలిగించబడడం, దేవుని పిలుపుని గ్రహించడం, పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో ఉన్న మహిమైశ్వర్యాన్ని చూడటం, క్రీస్తు యొక్క శక్తిని చూడటం, ఇవన్నీ ఉన్నాయి. కిందకు వచ్చేసరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నా. ఇంగ్లీష్లో చదివితే పౌలు ఏమంటున్నాడంటే, ఫర్ ఐ ఆల్వేస్ ప్రే టు ద గాడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంగ్లీష్లో 17వ వచనం సపరేట్గా ఉంది, తెలుగులో వచనాలు కలిపి ఉన్నాయి. పౌలు ఏమంటున్నాడంటే ఎఫెసీ సంఘంతో, నేను మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను.
ఏమని ప్రార్థన చేస్తున్నానంట? దేవుణ్ణి తెలుసుకోవటానికి జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు ఎఫెసు సంఘంలో ఉన్న వారికి అనుగ్రహించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. అంటే వచనాన్ని గమనించారా? ఎప్పుడైతే పౌలు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకి ఒక ఫలితం ఉంటుంది అంటారు లేదా? ఎంతమంది ఉంటుందని నమ్ముతున్నారు? ఖచ్చితంగా ఉంటుంది. సో పౌలు అంట దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? ఈ సంఘం వాళ్ళకి దేవుణ్ణి ఇంకా తెలుసుకునేటట్టు జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు, డీప్ ఇన్సైట్స్ ఇంటూ మిస్టరీస్ అండ్ సీక్రెట్స్ ఆఫ్ గాడ్. ఇన్సైట్ అంటే అంతర్దృష్టి. ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్ చెస్ ఆడుతున్నారు అనుకో, ఎంతమందికి చెస్ తెలుసు? కనీసం చింతపిక్కల ఆట ఏం తెలుసా కొంతమందికి? చెస్ తెలుసు కదండి అందరికీ. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. ఓకేనా? ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్ చదరంగం ఆడుతున్నారు అనుకో, ఆ ఓపెనింగ్స్, ఆ డిఫెన్స్ అన్నీ స్టడీ చేసిన వాడికి ఎవరు గెలవబోతున్నారని ఆట మధ్యలోనే చెప్పగలుగుతాడు. ఎందుకని? కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఉంటాయి. చెస్ ఆడాలంటే కొన్ని గ్రంథాలు చదవాలి. చెస్ ఆడాలంటే కొన్ని వేల కదలికలు తెలిసి ఉండాలి. అప్పుడే వాళ్ళు ఒక లెవెల్లో ఆడతారు. మనం చింతపిక్కలు ఆడినట్టు ఇటు జరుపుతా ఉన్నాం, ఊరినే ఓడిపోతాం గ్రాండ్ మాస్టర్ ముందు. ఎందుకని? గ్రాండ్ మాస్టర్ ఏం చేస్తుంటాడు అంటే, చెస్లో ఒక స్థాయికి వచ్చిన వ్యక్తి ఏం చేస్తుంటాడు, సంవత్సరాల తరబడి పుస్తకాలు చదవటం మాత్రమే కాదు, ఆట ఆడిన అనుభవం ఉంటుంది. అంటే ముందు గుర్రంతో ఆటను ఓపెన్ చేయాలా, సెకండ్తో ఓపెన్ చేయాలా, లేకపోతే సిపాయితో ఓపెన్ చేయాలా, డైరెక్ట్గా మంత్రిని రంగంలో దించాలా, ఓపెనింగ్స్ ఉంటాయి. కొన్ని వేల లక్షల మిలియన్స్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉంటాయి చెస్లో. అవునా? ఈవెన్ చెస్ ఆడేవాళ్ళు కూడా ఎవరు హైయెస్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారంటే, వాళ్ళ లోపల ఈ పావు కదిలించాలన్న ప్రేరేపణని ఎవరైతే క్యాచ్ చేయగలుగుతారో వాళ్ళు గెలుస్తారు. నేను చెప్తున్నా, అర్థమవుతుందా? అంటే దేవుని విషయాలు కూడా అంతే. నువ్వు లోపలికి వెళ్ళే కొంది నీకు అంతర్దృష్టి ఇవ్వబడుతుంది, ఇన్సైట్ ఇవ్వబడుతుంది, రహస్యాల్లోకి, మర్మాల్లోకి. అది నీకు తెరవబడిన తర్వాత నీ లైఫ్ డిఫరెంట్గా చేంజ్ అవటం నువ్వు చూస్తావు. ఎంతమంది ఈ సంవత్సరం దేవుని అనుభవించాలనుకున్నారు? సో పౌలు ఏం చేశాడంట, ఎఫెసు సంఘంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఒకటి కావాలి. వీళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు, బాగా వర్షిప్ చేస్తున్నారు, బాగా వాక్యం వింటున్నారు, బాగా అన్ని చేస్తున్నారు, బాగా వ్యాపారాలు చేస్తున్నారు. అయినా వీళ్ళకి ఇంకోటి కావాలి, దేవుణ్ణి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి వీళ్ళకి ఏం కావాలి? జ్ఞానమును, ప్రత్యక్షత గల మనసు కావాలి. అది వచ్చినప్పుడే క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని వీళ్ళు గ్రహించగలుగుతారు. విశ్వసించిన మనయందు ఆయన శక్తి ఎలా పనిచేస్తుందో గ్రహించగలుగుతారు. హల్లెలూయా. దేవుని యొక్క స్వాస్థ్యాన్ని వాళ్ళు గ్రహించడం ప్రారంభిస్తారు. సో పౌలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నేను మీకు ఒక సీక్రెట్ చెప్పనా, ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి వివేచన శక్తి అనుగ్రహించబడుతుంది. ద పవర్ ఆఫ్ డిజర్న్మెంట్. వాళ్ళు వివేచించగలుగుతారు. ఎంతమంది నాతో ఉన్నారు? వివేచించే స్థితిలో నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే జ్ఞానము, ప్రత్యక్షత గల మనసులోకి వెళ్తారు. అంటే ప్రార్థన చేసినప్పుడు నీ స్పిరిట్ ఎప్పుడైతే పదును అవుతూ ఉంటుందో, నీ ఆత్మ ఎప్పుడైతే పదును అవుతూ ఉంటుందో, నీ పరిస్థితులకి మించి చూడటం మొదలు పెడతారు. ఈరోజు నీకు నాకున్న సమస్యలు ఏంటి? ఈరోజు నీకు నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఈరోజు కాదు, రాబోయే 100 సంవత్సరాల తర్వాత కూడా నీకు నాకుండే ప్రాబ్లమ్స్ ఏంటి? మన కళ్ళెదురు కనబడే పరిస్థితులు. అపవాది ఏం చెప్తాడు తెలుసా? దాన్ని నువ్వు మార్చలేమంటాడు. పగులు ఏమంటున్నాడు తెలుసా? దానికి మించి చూడటం నువ్వు నేర్చుకో. నువ్వు చూడలేకపోతే, అబ్రాహాముతో దేవుడు మాట్లాడిన, అబ్రాహాము కనాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను, ఈ దేశాన్ని ఇవ్వబోతున్నాను, దాని పొడుగు వెడల్పులు నడవంటే అబ్రాహాము అని ఉండొచ్చు, ప్రభా నాకు అసలు పిల్లలే లేవు, నేను నన్నేం చేసుకోమంటావు అని ఉండొచ్చు. కానీ అబ్రాహాము ఏం చేశాడు? ఆ రోజు తనకున్న పరిస్థితులను మించి చూడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అదొక పిలుపు. హల్లెలూయా. ఈ సంవత్సరం ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా వాటికి మించి దేవుని వాక్యం ఇస్తున్న దర్శనాన్ని నువ్వు చూడటం నేర్చుకో. లాస్ట్ 5 years నుంచి ఏం జరగట్లేదా? ఈ సంవత్సరం జరగదని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు చూస్తున్నావా? నువ్వు చూసే దాంట్లోకి నువ్వు మార్చబడతావు. నువ్వు స్వస్థపడినట్టు చూడు, నువ్వు ఆశ్చర్యించబడినట్టు చూడు.
4 నెలలు ట్రై చేసి పక్కన పెట్టమాకు ఆ చిత్రాన్ని. బొమ్మలు గీసుకోవాలి నీ గురించి నువ్వు. ఏం గీసుకోవాలి? బొమ్మలకి. నాకు పొట్ట 7 దాకా వచ్చింది, నేను నడవలేకపోతున్నాను, నెక్స్ట్ ఇయర్ నా దగ్గర డబ్బులు ఉండవు, పిల్లలు నేను ఎలా ఆ బొమ్మలు కాదు నువ్వు గీసుకోవాల్సింది. క్రీస్తు యొక్క స్వాస్థ్యాన్ని నేను కలిగి ఉన్నాను, క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని నేను కలిగి ఉన్నాను. ఇదిగో నేను ఈ పరిస్థితులు దాటి వెళ్ళబోతా ఉన్నాను, నా కన్నులెత్తి నేను చూస్తూ ఉన్నాను. దేవుడు నన్ను ఎందులోకి పిలిచాడో దాని యొక్క సంపూర్ణతలోకి నేను నడవబోతా ఉన్నాను. హల్లెలూయా. అలాంటి చిత్రం నువ్వు గీసుకున్నప్పుడు హల్లెలూయా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? అందులోకి మనల్ని నడిపిస్తాడు. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, నేనేం చెప్తా ఉన్నాను, వివేచన శక్తి అనేది మనకు అనుగ్రహించబడుతుంది. అందరు నాతో చెప్తారా? వివేచన శక్తి అంటే, ఆ వివేచన శక్తి, పవర్ ఆఫ్ డిసర్న్మెంట్ ఏం చేస్తుందంటే నీ పరిస్థితులను వివేచించేటట్టు చేస్తుంది. నీ పరిస్థితులు వివేచించినప్పుడు నువ్వేం చేస్తావు? ఇది దేవునికి పెద్ద సమస్య కాదు, ఇది నాకు పెద్ద సమస్య కాదని నువ్వు పక్కన పెట్టడం మొదలు పెడతావు. పక్కన పెట్టి నువ్వేం చేస్తావు? వాక్యం ఏం చెప్తుందో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని నువ్వు తీసుకుంటావు. హల్లెలూయా. ఈ సంవత్సరము థ్రైవ్ అవ్వాలంటే, ఫ్లరిష్ అవ్వాలంటే, బహుగా నువ్వు ఫలించాలంటే, ఎప్పుడు విజయాన్ని చూడాలంటే నీ పరిస్థితులను పక్కన పెట్ట నేర్చుకో. నీ గర్వం ఏం చెప్పేది తెలుసా? లేదు లేదు అంటది. అమ్మా 20 సంవత్సరాల నుండి నువ్వు దీంతో పోరాడుతున్నావు, ఈరోజు మారుతుందని దేవుడు చెప్పాడని ఎందుకు నమ్ముతున్నావు అంటది. నువ్వేం చెప్పాలి? అమ్మా మారిద్దమ్మా అని చెప్పాలి. కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు, ముందే చెప్తారు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసినా నాకు జరగదని తెలుసు, మరి ఎందుకు ప్రార్థన చేయించుకుంటున్నావు? అది కాదు జ్ఞానం, ప్రత్యక్షత గల మనసు. నీ లైఫ్లో ఏదైనా పరిస్థితి మారట్లేదా? దాన్ని మించి చూడటం నేర్చుకో. అపవాది ఏం చేస్తా అంటే నీ దృష్టికి, నీ చూపుకి కారు మబ్బులు అడ్డం తీసుకొచ్చి పెడతాడు. నువ్వు చూడలేవు, నీకు బాధ కలుగుతుంది. నువ్వు ఎక్కడ చూస్తావు? ఇప్పుడు ఒక వ్యక్తి రోగంతో బాధపడుతున్నాడు అండి, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి నువ్వు స్వస్థపడినట్టు చూడంటే వాడేమంటే, ఏందయ్యా చూసేది, రోజుకి ఇన్ని సెలైన్లు పెట్టుకుంటున్నాను, ఇన్ని మందులు మింగుతున్నాను, ఇంత వేడి చేస్తుంది, జుట్టు ఊడిపోతుంది, రేడియేషన్ ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఏందయ్యా చూసేది అంటారు. అంటారా? కానీ వాక్యాన్ని ధ్యానించిన వ్యక్తి, సత్యవాక్యం విషయంలో అనుభవం ఉన్న వ్యక్తి ఏమంటాడు తెలుసా? నా పరిస్థితి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎలా ఉన్నా పర్లేదు. యోసేపు చెరసాల్లో ఉండి అనుకుంటున్నాడు, ఏంది ఇంకా వెలుగు ఎక్కడుంది, మనకి బయటకు వచ్చే దారి ఎక్కడుంది, ఎవరు బయట పడేస్తారు అని అనుకోట్లా. యోసేపుకి తెలుసు, ఒకరోజు సూర్యుడు చంద్రుడు నా ఎదుట సాగిలు పడతారు. హల్లెలూయా. ఒకరోజు నా వంశంలో నుండి యేసుక్రీస్తు రాబోతా ఉన్నాడు. ఒకరోజు ఫరో నన్ను ప్యాలెస్లోకి వెళ్ళబోతున్నాడు. ఆ చెరసాలని చూసి దాని మీద పిక్చర్స్ తీసుకోవట్లా యోసేపు. ఏం పిక్చర్స్ తీసుకుంటున్నాడు? తన ఆత్మ అనే కెమెరాలో ఏం పిక్చర్స్ తీసుకుంటున్నాడు? రాజుగారి యొక్క ప్యాలెస్ పిక్చర్స్ తీసుకుంటున్నాడు. దేవుడిచ్చే విడుదల గురించిన పిక్చర్స్ తీసుకుంటున్నాడు. దేవుడు ఇవ్వబోతున్న మహిమ, ఆయన వేసే రాయల్ రోబ్ని చూస్తా ఉన్నాడు, రాజరికంతో కూడిన వస్త్రాన్ని చూస్తా ఉన్నాడు. మే యు సీ ద ఇన్కరప్టబుల్ థింగ్స్ దిస్ ఇయర్. అమర్త్యమైన వాటిని మనం చూడటం నేర్చుకోవాలి. అదృశ్యమైనవి, పౌలేమన్నాడు, అదృశ్యమైనవి నేను నిదానించి చూస్తా ఉన్నాను. పౌల్ని కొడతా ఉన్నారు, ఒక చోట రాళ్ళతో కొట్టి చంపేశారు అనుకొని వెళ్ళిపోయారు. ఓడ బద్దలైంది, దొంగలు అతని మీద దాడి చేస్తూ ఉన్నారు. చాలా భయంకరమైన విషాదకరమైన పరిస్థితుల్లో ఉన్న పౌలు వెళ్తా ఉన్నాడు. పౌలు ఆ వాక్యాన్ని రాసినప్పుడు ఏమన్నాడో తెలుసా? దృశ్యమైనవి వాటిని కాదు, నేను అదృశ్యమైనవి నేను నిదానించి చూస్తా ఉన్నాను. అక్కడే లైఫ్ యొక్క సీక్రెట్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ లేవని కాదు, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైఫ్ని చెస్ ఆడినట్టు ఎవరు ఆడతారు తెలుసా? ప్రాబ్లమ్ని జరుగని చెప్పి దేవుడు ఏం చెప్తున్నాడో. హల్లెలూయా. అంటే ప్రతిరోజు మనం బైబిల్ తీసుకొని వాక్యం ధ్యానించేటప్పుడు, మనం ఈ మెసేజెస్ మీరు వింటా ఉన్నప్పుడు మీకు ఒక దృశ్యాలు మీ ఎదురుగుండా వెళ్తూ ఉంటాయి. నీ పరిస్థితి ఏం బాగోట్లేదు, కానీ ఆ వాక్యం చెప్తుంది ఆయన లేమిని తీసేశాడని చెప్తుంది. ఆ పట్టణంలో గొర్రెపిల్ల దానికి దీపంగా ఉన్నాడు కాబట్టి రాజులంట దివారాత్రులు దానికి ద్వారాలు తెరిచి ఉంటారు. కానీ నువ్వేమంటున్నావు? ప్రభా నాకు ద్వారాలు తెరవబట్టలేదు అంటున్నావు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ద్వారాలు తెరవబడితే, అవునా, ప్రాకారములు పడగొట్టువాడంట మన ముందు వెళ్తాడంట.
హల్లెలూయా. నువ్వు దాన్ని చూడాలి. నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఇరుక్కుపోయావో దాన్ని చూడటం కాదు, వాక్యపు వెలుగుని నువ్వు చూడటం మొదలు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకరోజు విస్తారమైన జన సమూహంగా అవ్వబోతా ఉన్నాం. మనం ఒకరోజు 100,000 మందిగా అవ్వబోతున్నాం. ఈరోజు ఏం జరగకపోవచ్చు, ఒక చిత్రాన్ని మనం చూడాలి. బొమ్మను గుద్దితే గుద్దుతున్నట్టే ఉండాలి, బొమ్మ నుంచి పక్కకి వెళ్ళకూడదు. నువ్వు బొమ్మను గుద్దలేదనుక అపవాది నీకు బొమ్మ చూపిస్తాడు లైఫ్లో. కానీ దేవుడు ఇచ్చిన బొమ్మను నువ్వు గుద్దటం మొదలు పెట్టావు అనుకో, నువ్వు అపవాదిని గుద్దుతావు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఈ న్యూ ఇయర్ ఒక డెసిషన్ తీసుకోవాలి. ఈ సంవత్సరం నాకు వచ్చే సమస్యలు, పరిస్థితులు, లేమి, ఇబ్బందులు, కష్టాలు ఇవి కాదు, అవి ఉంటాయి. లేవని నేను చెప్పట్లే, సవాళ్ళు రావని నేను చెప్పట్లే. నేను ఆయన వాక్యపు వెలుగులోకి చూస్తాను. యాజ్ ఐ కంటిన్యూ టు బిహోల్డ్. దేవుడు మొదటి అధ్యాయం ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా, నువ్వేం చూస్తున్నావు ఈరోజు? కానీ దేవుడు మన దగ్గరకు వచ్చి 2025కి నువ్వేం చూస్తున్నావు అంటే ఏం చెప్తావు? నువ్వు ఏందయ్యా చూసేది? 1980 నుండి ఏం చూస్తున్నాను అదే చూస్తున్నా అంటావు. ముందు చలికాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది. ఏ కాలానికి తగ్గట్టు ఆ పంటలు పండుతాయి. ఇంకేందా చూసేదంటావు. ఇర్మియాతో దేవుడు మాట్లాడినప్పుడు ఇర్మియా ఏమన్నాడు? దేవా, నేను బాదం చెట్టు చువ్వని నేను చూస్తా ఉన్నాను. దేవుడేమన్నాడు? నా వాక్కుని నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. అంటే ఇర్మియా చూస్తున్న టైంలో ఏం జరగబోతుందంటే, ఇజ్రాయేల్ బబులోను చెరలోకి వెళ్ళబోతా ఉంది. ఇంకా వెళ్ళలేదు, వెళ్ళబోతా ఉంది. సో జరగబోతున్న విషయాల గురించి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఎందుకని? ఇర్మియా ధర్మశాస్త్రంతో తన్ని తాను నింపుకున్నాడు. స్టార్ట్ టు మెడిటేట్ ద లా టిల్ దట్ లా బికేమ్ హిజ్ లైఫ్. ఇర్మియా ఒక చోట ఏమంటాడు? నీ వాక్కు నా ఎముకల్లో. ఇర్మియానేనా అంది? ఇంకెవరైనా వేరే వాళ్ళు అన్నారా? మీకు తెలియదు, నాకు తెలియదు, మొత్తానికి ఎవరో వాళ్ళు అన్నారు. అవునా? ఏమన్నాడు? నీ వాక్కు నా ఎముకల్లో అగ్ని వలె మండుచా ఉన్నది. అంటే ఇజ్రాయేలీలు చెరలోకి వెళ్ళబోతా ఉన్నారు. దేవుడు ఇర్మియాతో వచ్చేమంటాడు, ఇర్మియా నువ్వేం చూడబోతున్నావు? బాగా చూసిన తర్వాత నా వాక్యాన్ని నెరవేరుస్తానని దేవుడు చెప్పింది. మరలా దేవుడు ఇర్మియా నువ్వేం చూస్తున్నావు? మసులుతున్న బాణం చూస్తున్నా అంటున్నాడు. అంటే ఉత్తర దిక్కు నుండి కీడు రాబోతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఉత్తర దిక్కులో, ఇజ్రాయేల్కి ఉత్తర దిక్కులో అనేక రాజ్యాలు వచ్చి స్థాపించబడబోతా ఉన్నాయి. ఆ రాజ్యాల యొక్క సంస్కృతిని, వాళ్ళు పూజించే విగ్రహాలను చూసి మీ వాళ్ళు అట్రాక్ట్ అవ్వబోతున్నారని దేవుడు చెప్తా ఉన్నాడు ఇర్మియాకి. కానీ ఇర్మియాని దేవుడు ఎలా చేశాడంట? ఆ ఒక్క వచనాన్ని చూసి ముగిద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం మేబీ 18వ వచనం. యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశం అంతట్లో నువ్వు ఎక్కడికి పోయినాను, ప్రాకారం గల పట్టణం గాను, ఇనుప స్తంభం గాను, ఇత్తడి గోడలు గాను నీ ఉండినట్లు ఈ దినమున నిన్ను నియమించున్నాను. వారు నీతో యుద్ధం చేద్దరు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు ఇర్మియాతో? ఇర్మియా, నువ్వు బాగానే చూస్తా ఉన్నావు. మీ దేశానికి ఏం జరగబోతుంది తెలుసా? శత్రు రాజ్యాలు మీ దేశం ఎదుట వచ్చి స్థావరాలను పెట్టబోతా ఉన్నాయి. వాళ్ళు కొన్ని వాటిని పూజించబోతా ఉన్నారు. మీ వాళ్ళందరూ కూడా ఆ విగ్రహాలను చూసి వాటి వైపు వెళ్ళబోతా ఉన్నారు. సో ఆ విగ్రహాల వైపు వెళ్ళొద్దని నువ్వు చెప్తా ఉన్నప్పుడు మీ సొంత వాళ్ళే ఏం చేయబోతున్నారు? నీకు శిక్ష వేయబోతా ఉన్నారు, నిన్ను బెదిరించబోతా ఉన్నారు. అవునా? నిన్ను నాశనం చేస్తామని బెదిరించబోతా ఉన్నారు. కానీ ఇర్మియా, నేను నిన్నేం చేశాను తెలుసా? ప్రాకారం గల పట్టణంగా నేను నిన్ను చేశాను. I have made you a fortified city. హల్లెలూయా. ఇంకో మాట ఉంది వాక్యంలో, అక్కడేముంది తర్వాత? ఇత్తడి గోడలు గాను, ఇనుప స్తంభము గాను నీ ఉండునట్లు ఈ దినమున నేను నియమించాను. అంటే ఇర్మియా దేవుడు ఏం చెప్తున్నాడో మాట్లాడినప్పుడు ప్రతిసారి భయపడాల్సిన అవసరం లేదు తన ప్రజలకి. అవునా? దేవుడు ఇర్మియాని ఏం చేశాడంట? ఇత్తడి గోడలుగా, ఇనుప స్తంభంగా, ఎ పిల్లర్ ఆఫ్ ఐరన్. అందరు చెప్పండి, నేను ఒక ఐరన్ పిల్లర్ని అని చెప్పండి. క్రీస్తు అనే వెలుగుతో నింపబడిన ఒక ఐరన్ పిల్లర్ని. హల్లెలూయా. దేవుడు ఇర్మియాతో ఏమంటాడు తెలుసా? శత్రువుకి నువ్వు భయపడద్దు, మీ వాళ్ళకి నువ్వు భయపడద్దు.
ఇర్మియా జరగబోయే జరుగుతాయి. 70 సంవత్సరాలు ఇజ్రాయెల్ వెళ్ళి బబులోను చెరలో ఉండిపోతాయి, జరగబోయేనే జరుగుతాయి. కానీ ఇర్మియా ఆ చెర మీద నీ దృష్టి ఉండకూడదు, ఆ బానిసత్వం మీద నీ దృష్టి ఉండకూడదు. ఇర్మియా నువ్వు డిఫరెంట్, నువ్వు ఒక వ్యత్యాసమైన వ్యక్తి. ఇర్మియా అందరూ బబులోను బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ విగ్రహాలను పూజిస్తారు, వాళ్ళ సంస్కృతిని ఫాలో అవుతారు. కానీ ఇర్మియా, నేను ఏ వాక్ అయితే నీతో మాట్లాడానో, ఇర్మియా నేను ఎలా చేస్తున్నాను తెలుసా? ఒక ప్రాకారం గల పట్టణంగానే నేను చేశాను ఇర్మియా, ఒక ఇత్తడి స్తంభంగా నేను చేశాను ఇర్మియా. నువ్వు శత్రు దేశంలోకి వెళ్ళినా నీకు ఎవరైతే విరోధంగా వస్తారో వాళ్ళని నువ్వు తొక్కుకుండా వెళ్ళిపోతావు. అంటే ఇర్మియా ఏం చూడాలి? బానిసత్వాన్ని చూడకూడదు, రాబోతున్న చెరను చూడకూడదు. ఇర్మియా ఏం చూడాలి? తను ఒక ప్రాకారం కలిగిన పట్టణంగా చూసుకోవాలి, దేవుని చేత అభిషేకించబడిన వాడిగా చూసుకోవాలి, దేవుని కృపను పొందిన వాడిగా చూసుకోవాలి. ఈవెన్ ఆ బబులోన్లో ఉన్న వారందరికంటే ప్రత్యేకమైన వ్యక్తిగా ఇర్మియా తాను చూసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియా ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళినా, మీకు తెలుసా వాక్యంలో ఇర్మియాను ఒక చోట గుంట్లో పడేశారు, అవునా? గుంట్లో పడేసి మీరు చరిత్రలోకి వెళ్ళి చేద్దాం మూసేశారంట. ఇర్మియా చచ్చిపోలా. ఎందుకని? దేవుని వాక్యాన్ని ఆక్సిజన్గా చేసుకున్నాడు ఇర్మియా. హల్లెలూయా. సంవత్సరం ప్రారంభంలో నేను మాట్లాడతాను, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏమొస్తున్నా నీ దృష్టి వాటి మీద నుండి తీసి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇర్మియాకి దేవుడు ఏం చెప్తున్నాడు? శత్రువులు వస్తారు, దాడి చేస్తారు, యూదాని యెరూషలేముని చెరపడతారు, ఉన్న మనుషులు తీసుకెళ్తారు. కానీ ఇర్మియా నువ్వు భయపడ, మాకు నువ్వెవరో తెలుసా? ప్రాకారం గల పట్టణం ఇర్మియా. యు ఆర్ ఎ పిల్లర్ ఆఫ్ ఐరన్. నువ్వు కట్టుటకు, పడద్రోయుటకు, అవునా, నాటుటకు, పెళ్ళగించుటకు దేశముల మీద నేను నిన్ను ప్రవక్తగా నిర్మించాను. ఆ చిత్రానికి ఇర్మియా నువ్వు స్టిక్ అయి ఉండు. హల్లెలూయా. ఈ సంవత్సరం నువ్వేం చేయాలి? దేవుడు ఇస్తున్న చిత్రానికి నువ్వు స్టిక్ అయి ఉండాలి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడు తన వాక్యంలో ఇలా చెప్పాడు. మేబీ 100 సంవత్సరాలుగా జరగలేదా? ఈరోజు నాకు జరుగుతుంది. ఎందుకో తెలుసా? నా మహిమ వేరు అని చెప్పండి. అందరు చెప్పండి, నా మహిమ వేరు. ఐ క్యారీ ఎ డిఫరెంట్ గ్లోరీ. I carry the celestial glory. I carry the heavenly glory. పరలోక మహిమని మోసుకొని వెళ్ళే వ్యక్తిని నేను. ఒక సాధారణమైన వ్యక్తిని కాదు, నేను ఒక ప్రాకారం గల పట్టణాన్ని, శత్రు వేసే బాణాలు పట్టణాన్ని యొక్క గోడల్ని దాటుకొని రాలేవు. నేను ఒక ఇత్తడి స్తంభాన్ని. ఐఎమ్ ఎ పిల్లర్ ఆఫ్ ఐరన్. చీకటి శక్తులు వచ్చినప్పుడు ఐరన్ వేసి కొడతా నేను. హల్లెలూయా. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇనువేసి కొడతా నేను, మామూలు కొట్టను. దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యం ద్వారా ఒక చిత్రాన్ని ఇస్తా ఉన్నాడు. స్టిక్ టు ఇట్. దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యం ఏం చెప్తున్నాడు? ప్రతి ఆదివారం నువ్వు ఏ వర్తమానాలు వింటున్నావు దానికి స్టిక్ అయి ఉండు. అదే నీ ఇమాజినేషన్, అదే నీ చిత్రం, అదే నీ ఊహ, అదే నీ తలంపు, అదే నిన్ను చూసుకునే పిక్చర్. దేవుడు ఎందుకు బ్లెస్ చేయడో చూద్దాం. దేవుడు ఎందుకు పరిస్థితుల పైన నీకు జయం ఇవ్వడో చూద్దాం. దేవుడు ఎందుకు కార్యాలు చేయడో చూద్దాం. ఆ నయం కాదనుకున్న రోగంలో నుండి దేవుడు ఎందుకు బయటికి తీసుకురాడో చూద్దాం. వాళ్ళు ఎంతమంది నాతో ఉన్నారు? జస్ట్ లేచి నిలబడదాం, మన చేతులు పైకెద్దాం ఆయన సన్నిధిలో. ఈ సంవత్సరం దేవుని వాక్యానికి మనల్ని మనం అప్పగించుకుందాం. జస్ట్ మన చేతులు పైకెద్దాం.